గత ఎన్నికల్లో ఓడిపోయిన 5 సంవత్సరాలుగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తున్నానని అన్నారు నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్. నాంపల్లి నియోజకవర్గంలో ఆసిఫ్ నగర్ డివిజన్ దత్తాత్రేయ నగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు అభ్యర్థి ఆనంద్ గౌడ్కు మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కర్ఫ్యూలు మత ఘర్షణలని రాష్ట్రంలో మనం ఎంతో మందిని కోల్పోయామని అన్నారు. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడని ఆయన కొనియాడారు. కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఎప్పుడు నియోజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి అని, కారు గుర్తుకు ఓటు వేసి నాంపల్లి నుండి ఆనంద్ కుమార్ గౌడ్ను గెలిపించాలని కోరారు. ప్రతి డివిజన్ లో సీనియర్ నాయకులతో పాటు మీకు అందుబాటులో ఉంటూ ఈ ఒక్కసారి ఆలోచించండి. మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చే ముందు ఒకసారి బీఆర్ఎస్ నియోజకవర్గంతో ఇద్దరు ఒక 2 పార్టీల మీద ఒక వైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అంత ఫాస్ట్ గా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు యువత ఆలోచించవలసిన టైం వచ్చింది. తెలంగాణ భవిష్యాన్ని చూపించాలి. టైం వచ్చింది. 30వ తారీఖు కారు గుర్తు జై తెలంగాణ. ఇప్పుడు నాకు భరోసా వచ్చింది. 30వ తారీఖు తప్పకుండా మీరు ఆగం కాకుండా కారు గుర్తుగా ఓటేయాలని మనవి. జై తెలంగాణ, జై కేసీఆర్. సన్మానిస్తూ అలాగే మరి వరంగల్ అలాగే సభాధ్యక్షులు డివిజన్ ప్రెసిడెంట్ యువత సంపాదిస్తుంది. అది ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ తీసుకొచ్చిందా, బీజేపీ తీసుకొచ్చిందా అని సభాముఖంగా మీరు చూస్తారు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మజ్లిస్ పార్టీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఒకసారి టీఆర్పీ, మరొకసారి బీజేపీ, టీడీపీ, మరొకసారి కాంగ్రెస్. ఏ పార్టీయో ఏం మాట్లాడతారో తెలియని వ్యక్తి. ఆయన గురించి మనం ఎక్కువ ఆలోచన చేసిన అవసరం లేదు, మాట్లాడే అవసరం లేదు. మన అభ్యర్థి ఆనంద్ గారు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చదువుకున్నవాడు, అర్థం చేసుకునేవాడు. ఎప్పుడు కూడా పోయిన ఎలక్షన్స్ ఓడిపోయినా కూడా ఎన్నో సందర్భాలు ఏం చెప్పినాను, ఓడిపోయిన ఇంకెందుకు అనే బాధ ఆయన కుటుంబంలో లేదన్నా. నాంపల్లి అంతా నా కుటుంబం చూసే బాధ్యత నాది అని చెప్పి నాకు రోజు వచ్చి ఈ ప్రాంతంలో రోడ్స్ వేయాలి, ఆ ప్రాంతంలో రోడ్స్ వేయాలి, మనం ఇక్కడ అది మన గవర్నమెంట్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు చెప్పినట్టు ఎంతో మంది పేదవాళ్ళకి 1,00,000 రూపాయలు ఇప్పించాము, 2 లక్షలు ఇప్పించినాం, 3 లక్షలు ఇప్పించినాం, 50,000 ఇప్పించినాం. ప్రతి వాడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సహాయం చేసినాం. కాబట్టి మనం చూసినాము, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మనం చూసినాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో మనం చూసినాం. రావాల్సిన నిధులు మనకు రాలేదు, కావాల్సిన అభివృద్ధి మనకు రాలేదు, రావాల్సిన ఉద్యోగాలు మనకు రాలేదు. మన తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆకలి చావు చచ్చినారు, తాగడానికి నీళ్ళు లేదు, కరెంటు లేదు, ఎన్నో ఇబ్బందులు మనం చూసాం, బోధపడ్డాం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మనం చూసుకున్నాం. ఈరోజు మన కరెంటు అద్భుతంగా కరెంటు కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, పిల్లలకు ఉద్యోగం కానీ, అభివృద్ధి కానీ, రోడ్స్ కానీ, ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడి మన హైదరాబాద్ లో పెడతా ఉన్నారు. దానివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. దానివల్ల మన తెలంగాణ వచ్చే ఆర్థిక వ్యవస్థను మనం బలోపేతం చేసుకున్నాం. ఒకవైపు మొత్తం కూడా మన డబ్బులంతా కూడా తీసుకొని పేదవాళ్ళకు పంచుతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనం చూసాం, ఆనంద్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు పేదవాడు ఒకప్పుడు మనం చూసాం, పేద ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందంటే అరే బాబు అమ్మాయి ఎందుకు పుట్టిందో బాగా ఒక పెద్ద భారం కింద చూస్తున్నాం. అమ్మాయి పుట్టిందంటే పెంచాలా, పెళ్లి చేయాలా, ఒక భారంగా తల్లిదండ్రులు చూస్తున్నారు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఇంట్లో అమ్మాయి పుట్టితే ఇంట్లో ఒక లక్ష్మి పుట్టింది, ఒక కళ్యాణ లక్ష్మి లాగా
సుమారు 1,116 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మనం ఇస్తామని పేదవాళ్ళకి పూర్తి చేస్తున్న ఆనందానికి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతానన్నాను. మంచి వాళ్ళని కాపాడుకోవాలి. నాయకులు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. చాలా మంది నాయకులు స్వార్థంగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఈయన నిస్వార్థంగా పనిచేసుకుంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల బాధలను తెలుసుకుంటూ వారు 24 గంటల పాటు వారు సేవ చేయాలని, నా కుటుంబం జగమంతా నా కుటుంబమే, నా కుటుంబం కోసం నేను చేయాలని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తే మరి ఈ ప్రాంతం నాంపల్లి ప్రాంతం అంతా కూడా అన్నపల్లయ్యే పరిస్థితి ఉంటుంది. నాంపల్లి మనం చూస్తాం ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఈ రోజు ఉన్న అభ్యర్థుల్లో మనం చూస్తూ ఉంటే నాంపల్లి క్యాండిడేట్ అభ్యర్థి పైన ఎన్నో కేసులు ఉన్నాయి, మజ్లిస్ పార్టీ అభ్యర్థి పైన కేసులు ఉన్నాయి, మన అభ్యర్థి పైన ఒక్క కేసు కూడా లేదు. మంచి వస్తుంది. మంచి వాళ్ళు మనం ఓటు వేస్తామా లేదంటే క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓటేసి గెలిపిస్తామా ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఒకసారి పొరపాటున గెలిస్తే మన ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, మన పిల్లల భవిష్యత్తు ఇంకా మత ఘర్షణలు జరుగుతాయి. ఇక పిల్లలందరూ కూడా ఆవేశంతో ఏదో ఒక కార్యక్రమాలు తీసుకుంటే మరి ఆవేశంతో వాళ్ళ పిల్లల జీవితం కూడా పాడైపోతుంది. సమయం అయిపోయింది కాబట్టి మన పర్మిషన్స్ లేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మంచి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ తోడు మనకు ఏర్పాటు అయిన తర్వాత ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. కానీ మనం గతంలో చూసినాం, కేవలం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని మార్చడం కోసం అమాయకులైన పేదవాళ్ళు బలి తీస్తారు. సుమారు 200 మందికి వారిని మత ఘర్షణలో చనిపోవడం జరిగింది. అమాయకులైన వాళ్ళందరూ కూడా ఒకరికొకరికి నరుపుకున్నారు, రక్తాలు చూస్తున్నాం. పేదలకు ఇంట్లో తల్లి చనిపోతే మరో ఇంట్లో తమ్ముడు చనిపోయినాడు, ఇంకో ఇంట్లో పెద్ద చనిపోయింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ మత ఘర్షణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. మనకు అట్లాంటి పార్టీ కావాలా? లేదు. ఇంకోవైపు మన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరంగా పేదవాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంతోషం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ కావాలనేది మీరు ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోండి. సమయం అయిపోయింది కాబట్టి మరొకసారి మీతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీతో అందరూ కూడా దయచేసి 30 తారీఖు నాడు మీరు పెద్ద ఎత్తున మీరందరూ కుటుంబంలో వెళ్ళి పెద్ద ఎత్తున